శాతవాహనులు ఆంధ్రదేశమునికి సారథులు. ఉత్తర దక్షిణ సంస్కృతి చాటిన మహాఘనులు. ఉత్తరాన మధ్యప్రదేశ్, దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సంద్రం వరకు సామ్రాజ్య విస్తరణ చేసిన గొప్ప పాలకులు. శాసనాలు, పురాణాలు, స్వదేశీ విదేశీ రచనలు వారి ఉనికి ఆధారాలు. శ్రీముఖుడు మౌర్యులకు సామంతుడిగా ఉండి స్వాతంకి రాజ్యం నెలకొల్పాడు. ప్రతిష్టానపురం రాజధానిగా పరిపాలన చేశాడు. అశోకునితో సత్యపుత్రులు అనని కొనియాడబడ్డారు. రాయని వీరుతో కీర్తించబడరు. మొట్టమొదట ఆంధ్రలో శాసనాలు వేశారు. 450 ఏళ్ళు 30 మంది రాజులు నర్మదా, తుంగగా, భద్ర, కృష్ణ, గోదావరి నదుల సారంతో ఎంతో శోభయానమానంగా ఏలిన ఘనత శాతవాహనులదే. హర్ష చరిత్ర, లీలావతి పరిణయం, ద్రాక్షారమం, కథా సరిత సాగరం, బృహత్ కథా సృహల్లేఖానా, కామసూత్ర వీరి ఉనికి రచనలు. కర్షాపణ సూరణ కుశనం, పథక పథక వీరు ముద్రించిన సీసం నాణేలు, ఏనుగు గుర్రం వృషభం త్రిరత్న స్వస్తిక్ ఉజ్జయిని నాణేలుపై ముద్రించిన గుర్తులు, సిరిపాద వాహన లేఖనం కలిగిన నాణేలు. వీరి చరితం వీళ్ళుతో శావారణ రంగం, వీరి శిల్పకళ చూచుట నయనానందం. గౌతమి బాలాశ్రీ వేసిన నాసిక్ శాసనం, మూడవ పులోమావి వేసిన మ్యాకదోని శాసనం, యజ్ఞశ్రీ శతకర్ణి వేసిన చినగంజాం శాసనం, వారి గొప్ప చరితకు నిదర్శనాలు. అజంతా గుహలలో 9-10 వశిష్ఠ పుత్ర పులోగావే కాలంలోవే ఓడగుర్తు నాణేలు, విదేశీ వర్తకానవాలు, ఘంటసాల ఓడరేవుగారు మాల్లుతో సముద్ర వాణిజ్యం చేసిన ప్రముఖులు. ఏక బ్రహ్మణ త్రిసముద్రతోయ పీతవాహను, అపరాజిత విజయ పతాకుడు, శాతవాహన కులయశ ప్రతిష్టాపకుడు, బిరుదులు పొందిన గౌతమి పుత్ర శాతకర్ణి ఏలిన గొప్ప ఖ్యాతితో శోభించిన ఆంధ్ర ఇదే. శాతవాహనుల చరిత్ర.